హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష ఆన్లైన్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఈరోజు పాలిటీలో ఇంట్రడక్షన్ క్లాస్ మనం చేసుకుంటున్నాము. సో మొదటగా వచ్చేసి నేను ఈరోజు నుంచి డైలీ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్, సో టోటల్ ఈ 5 సబ్జెక్ట్స్ని ఎవ్రీడే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 లెవెల్లో ప్రిపేర్ అయ్యే వారి కోసము డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి మీరు నా వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కు, అంటే ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వారికి వీడియోస్ అనేది షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈరోజు పాలిటీలో ఇంట్రడక్షన్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో మరి మన జీవితంలో అనేక రకాలైన సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాము. మరి ఈ సమస్యల అన్నిటికీ చట్టబద్ధంగా పరిష్కారం దొరకాలి అంటే మన రాజ్యాంగంలో అనేక రకాలైన ఆర్టికల్స్, షెడ్యూల్స్, నియమ నిబంధనలు అనేవి పొందపరచబడి ఉన్నాయి. మరి ఈ రాజ్యాంగంలో పొందపరచబడిన ఈ ఆర్టికల్స్, షెడ్యూల్స్, ఆ భాగాలు మొదలైన వాటి గురించి చర్చించబోయే ముందు అసలు ఈ రాజ్యాంగం అంటే ఏమిటి, ఈ రాజ్యాంగం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాల్సిన కారణాలు ఏమిటి, ఆ అవసరం ఎందుకు ఏర్పడింది, అలాగే మన దేశం యొక్క రాజ్యాంగానికి ఇతర దేశాల రాజ్యాంగాలకు ఏమైనా పోలికలు, తేడాలు ఉన్నాయా, ఇలాంటి వివిధ అంశాల గురించి ఈ ఇంట్రడక్షన్ క్లాస్లో మనం చర్చిద్దాము. సో మొదటగా వచ్చేసి రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఇంగ్లీష్లో వచ్చేసి కాన్స్టిట్యూషన్ అని అంటారు. సో ఈ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, ఈ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుండి వచ్చింది, ఏ భాష నుండి తీసుకున్నారు అనేది తెలుసుకుందాం. మరి ఈ కాన్స్టిట్యూషన్ అనేది 2 పదాల నుండి ఏర్పడింది. మొదటిది వచ్చేసి కాన్స్టిట్యూషియో. కాన్స్టిట్యూషియో ఇది ఏ భాషకు చెందింది అంటే ఫ్రెంచ్. సో ఫ్రెంచ్ భాష నుంచి కాన్స్టిట్యూషియో అనే పదాన్ని తీసుకున్నారు. అలాగే రెండవ పదం వచ్చేసి కాన్స్టిట్యూటనిజం. మరి ఇది ఏ భాష నుంచి తీసుకున్నారంటే లాటిన్. సో కాన్స్టిట్యూషియో అనేది ఫ్రెంచ్ భాష నుంచి, కాన్స్టిట్యూటనిజం అనేది లాటిన్ భాష నుంచి తీసుకున్నారు. సో ఈ 2 పదాల నుండి ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది. మరి ఈ కాన్స్టిట్యూషియో అంటే అర్థం ఏమిటి? కాన్స్టిట్యూషియో అంటే టు ఎస్టాబ్లిష్, అంటే వ్యవస్థాపన చెయ్యడం. మరి ఏమిటి వ్యవస్థాపన చేయడం అంటే నియమ నిబంధనలను వ్యవస్థాపన చేయడము. అంటే ఏదైనా ఒక దేశము పరిపాలన సక్రమంగా జరగాలి అంటే ఖచ్చితంగా ఆ దేశానికి, ఆ దేశ రాజ్యాంగానికి కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. సో అలాంటి నియమ నిబంధనలను వ్యవస్థాపన చేయడాన్ని కాన్స్టిట్యూషియో అని అంటారు. సో ఈ కాన్స్టిట్యూషియో అనేది ఫ్రెంచ్ భాష నుండి తీసుకోబడింది. మరి దీన్ని అయితే మనము నియమ నిబంధనలను వ్యవస్థాపన చేయడం అని చెప్పుకున్నాము. మరి ఈ కాన్స్టిట్యూటనిజం అంటే ఏమిటి అని అంటే ఇది కూడా నియమ నిబంధనలను వ్యవస్థాపన చేయడము ప్లస్ అమలు పరచడము. ఓన్లీ వ్యవస్థాపన చేస్తే సరిపోదు కదా ఫ్రెండ్స్, వాటిని అమలు పరచాలి. ఏదైనా ఒక దేశము పురోగతి, అభివృద్ధి సాధించాలి అని అంటే ఖచ్చితంగా అందులో అమలు అనేది జరగాలి. సో ఆ అమలు పరచడాన్ని కాన్స్టిట్యూటనిజం అంటారు. ఇది లాటిన్ భాష నుండి తీసుకోబడింది. సో ఈ 2 పదాల కలయికే ఈ కాన్స్టిట్యూషన్. సో మనం కాన్స్టిట్యూషన్ అనే పదం ఎలా ఏర్పడిందో తెలుసుకున్నాం కదా. మరి కాన్స్టిట్యూషన్ యొక్క అర్థం కూడా మనకి తెలిసింది. మరి ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏమిటి, ఆ రాజ్యాంగం అనే పదం ఎలా ఏర్పడింది అనేది తెలుసుకుందాం. ఇంగ్లీష్లో అయితే తెలుసుకున్నాము, మరి తెలుగులో దాని యొక్క అర్థం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మరి రాజ్యాంగం అంటే ఏమిటి అని అంటే నియమ నిబంధనల సంపుటిక. అసలు సంపుటిక అంటే అర్థం ఏమిటి అంటే కొన్ని వివిధ రకాలైన అంశాలు అన్నిటినీ ఒకే చోట క్రోడీకరించటం. అంటే మన భారత రాజ్యాంగంలో కొన్ని వందల ఆర్టికల్స్ ఉన్నాయి, అలాగే షెడ్యూల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని భాగాలు ఉన్నాయి. దాదాపు మన రాజ్యాంగము అమలులోకి వచ్చింది ఎప్పుడు అంటే 1950 జనవరి 26 అమలులోకి వచ్చింది. సో మన రాజ్యాంగము అమలులోకి వచ్చేటప్పటికి మన రాజ్యాంగంలో దాదాపు 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే 8 షెడ్యూల్స్ ఉన్నాయి, 12 భాగాలు ఉన్నాయి. అంటే మన రాజ్యాంగం 1950 జనవరి 26 అమలులోకి వచ్చేటప్పటికి 395 ఆర్టికల్లు, 8 షెడ్యూల్స్, 12 భాగాలు ఉన్నాయి. మరి వీటన్నింటినీ ఒకే చోట క్రోడీకరించడాన్ని సంపుటిక అంటారు. సో కొన్ని నియమ నిబంధనల సంపుటికే ఈ రాజ్యాంగము. సో మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. రాజ్యాంగము అంటే అర్థం చెప్పాను, అలాగే ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అనేది కూడా అర్థం ఎలాగొచ్చిందో చెప్పాను. మరి మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ 395 ఆర్టికల్ ఉన్నాయి అంటున్నాం. మరి ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అని అంటే 467 ఆర్టికల్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే కొత్తగా ఆర్టికల్స్ రూపొందాయి. ప్రజెంట్ 467 ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే ఈ 8 షెడ్యూల్స్ పోయి 12 షెడ్యూల్స్ అయినాయి. అంటే +4 4 షెడ్యూల్ పెరిగినాయి. అలాగే ఈ భాగాలు 12 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ప్రజెంట్ వచ్చేసి ఇవి 25 భాగాలు ఉన్నాయి. అంటే 467 ఆర్టికల్లు, 12 షెడ్యూల్స్, 25 భాగాలతో ప్రస్తుతం మన రాజ్యాంగం పొందపరచబడి ఉంది. మరి రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాము. అసలుకు మన రాజ్యాంగానికి మరొక పేరు ఉంది. అదేమిటి అంటే భారత సంవాదిత అని ఉంది. భారత సంవాదిత. మన రాజ్యాంగానికి మరొక పేరు భారత సంవాదిత. సో ఈ భారత సంవాదిత అనే పదము ఎక్కడ పొందపరచబడి ఉంది అని అంటే 393వ ఆర్టికల్లో ఈ భారత సంవాదిత అనే పదం పొందపరచబడి ఉంది. మరి భారత సంవాదిత అని దేనిని అంటారంటే మన భారత రాజ్యాంగానికి మరి ఒక పేరు ఈ భారత సంవాదిత. సో అపార్ట్ ఫ్రమ్ దట్, సో మనం రాజ్యాంగం అనే పదం ఎలా ఏర్పడిందో తెలుసుకున్నాం కదా. మరి అసలుకు ఈ రాజ్యాంగము, మన దేశం రాజ్యాంగము ఇతర దేశ రాజ్యాంగాలకు ఏమైనా తేడాలు ఉన్నాయా అనేవి మనం ఇప్పుడు చూద్దాం. సో మొట్టమొదటగా రాజ్యాంగం అనేది ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే బ్రిటన్ అనే దేశంలో. సో ఈ బ్రిటన్ అనే దేశంలో మొట్టమొదటగా వీళ్ళే రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు. అంటే మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలతో పోల్చుకుంటే మొట్టమొదటి రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్న దేశం బ్రిటన్. మరి అసలుకు అప్పట్లో రాజ్యాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? మన పూర్వకాలంలో అంటే రాజులు ఉండే కాలంలో వారి సామ్రాజ్యాలకు ఎటువంటి రాజ్యాంగాలు ఉండేవి కావు. కానీ వాళ్ళ పరిపాలన అనేది ఎంతో సుభిక్షంగా జరుగుతూ ఉండేది. కానీ ఇక్కడ మాత్రం రాజ్యాంగం అనేది ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే అప్పటి కాలంలో అంటే ఆ రాజుల కాలంలో అక్కడ ఉండే ప్రజలు ఆ రాజుల పైన విశ్వాసం కలిగి ఉండేవారు. సో కానీ మనకు ఇక్కడ మాత్రము 16th సెంచరీ నుండి అంటే 16వ శతాబ్దం నుండి మన ప్రపంచంలో అనేక సంక్షోభాలు, అనేక వైపరీత్యాలు చోటు చేసుకోవడం వల్ల ప్రతి దేశము ప్రజాస్వామ్య దేశంగా ఎదగాలని నిర్ణయించుకొని ప్రతి దేశము కూడా తమకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి అని నిర్ణయం తీసుకుంది. సో అలా నిర్ణయం తీసుకొని మొట్టమొదట రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్న దేశం ఏది అంటే
ఈ బ్రిటన్ దేశము. మరి ఈ బ్రిటన్ రాజ్యాంగానికి ఒక పేరు ఉంది, రాజ్యాంగం అంటారు. పరిణామాత్మక రాజ్యాంగం, పరిణామాత్మక రాజ్యాంగం. సో ఈ పరిణామాత్మక రాజ్యాంగం అంటే ఏమిటి అని అంటే రచించడానికి ఎక్కువ సమయం తీసుకోబడటం. అంటే వీళ్ళ రాజ్యాంగం రచించడానికి ఎక్కువ సమయం అనేది తీసుకోబడింది. సో అందువల్ల బ్రిటన్ యొక్క రాజ్యాంగాన్ని పరిణామాత్మక రాజ్యాంగం అని అంటారు. మరి ఈ బ్రిటన్ యొక్క రాజ్యాంగము దృఢ రాజ్యాంగమా అదృఢ రాజ్యాంగమా అని అంటే అదృఢ రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు. మరి అదృఢ రాజ్యాంగం అని ఎందుకు అంటున్నాము? అసలు అదృఢ రాజ్యాంగం అంటే ఏమిటి? వారి రాజ్యాంగంలో ఏవైనా ఆర్టికల్స్ కానీ షెడ్యూల్స్ కానీ ఏవైనా సవరించాలి అంటే సాధారణ మెజారిటీతో వాళ్ళు అవి సవరించవచ్చు. అంటే ఏవైనా కొత్త శాసనాలు రూపొందించాలి అంటే సాధారణ మెజారిటీ అనేది సరిపోతుంది. సో మామూలుగా రాజ్యాంగం వచ్చేసి దృఢ అలాగే అదృఢ, ఇలా రెండు రకాలుగా దృఢ అదృఢ రాజ్యాంగాలుగా రెండు రకాలుగా ఉంటుంది. మరి అదృఢ రాజ్యాంగం అంటే ఏదైనా శాసనాలు చేయడానికి సాధారణ మెజారిటీతో ఆ శాసనాలు చేయొచ్చు, ప్రత్యేక మెజారిటీ అయితే అవసరం లేదు. ఇప్పుడు సపోజ్కి మన దేశం వచ్చేసి దృఢ అదృఢ రెండు మంది, దృఢ రాజ్యాంగము అలాగే అదృఢ రాజ్యాంగము. అంటే కొన్ని చోట్ల మాత్రము అంటే కొన్ని సన్నివేశాలలో ప్రత్యేక మెజారిటీ అవసరం అవుతుంది, కొన్ని సన్నివేశాలలో సాధారణ మెజారిటీతో కూడా మన దేశంలో శాసనాలు అనేది రూపొందించవచ్చు. కానీ బ్రిటన్ మాత్రము పూర్తిగా అదృఢ రాజ్యాంగము. ఇక్కడ ఏదైనా శాసనాలు రూపొందించాలంటే సాధారణ మెజారిటీ అనేది సరిపోతుంది. సో బ్రిటన్ రాజ్యాంగం అనేది పరిణామాత్మక రాజ్యాంగము ప్లస్ అదృఢ రాజ్యాంగము. అలాగే ప్రపంచంలో మొట్టమొదటగా రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్న దేశము బ్రిటన్. అలాగే ఈ బ్రిటన్ రాజ్యాంగం గురించి మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అని అంటే ఈ బ్రిటన్ రాజ్యాంగము అలిఖిత రాజ్యాంగము. అలిఖిత రాజ్యాంగము. అలిఖిత రాజ్యాంగము అని అంటే ఏమిటి అంటే వాళ్ళు లిఖిత పూర్వకంగా వాళ్ళ రాజ్యాంగాన్ని రాసుకోలేదు, అంటే ఎక్కడ గ్రంథస్థం చేసుకోలేదు. అదే మన దేశం వచ్చేసి అయితే లిఖిత రాజ్యాంగము, మనది గ్రంథస్థం చేయబడింది. కానీ వీరిది మాత్రము అలిఖిత రాజ్యాంగము. సో బ్రిటన్ రాజ్యాంగం గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమిటి అని అంటే బ్రిటన్ రాజ్యాంగము పరిణామాత్మక రాజ్యాంగము. పరిణామాత్మక రాజ్యాంగము అంటే రచించడానికి ఎక్కువ సమయం తీసుకున్న రాజ్యాంగము, ప్లస్ ఇది అదృఢ రాజ్యాంగము అలాగే అలిఖిత రాజ్యాంగము. సో ఇది బ్రిటన్ రాజ్యాంగం గురించి. మరి ఇది అలిఖిత రాజ్యాంగము అన్నాము. మరి లిఖిత రాజ్యాంగము ఏమైనా ఉన్నాయా అని అంటే ఎస్ ఫ్రెండ్స్, మొట్టమొదటగా లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశం వచ్చేసి అమెరికా. మొట్టమొదటగా లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్న దేశము అమెరికా. సో అమెరికానే మొట్టమొదటిగా లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది. మరి ఈ అమెరికా యొక్క రాజ్యాంగానికి విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే ఈ అమెరికా రాజ్యాంగము అతి చిన్న రాజ్యాంగము. ప్రపంచంలో ఉండే అన్ని రాజ్యాంగాలలో ఈ అమెరికా రాజ్యాంగం అనేది అతి చిన్న రాజ్యాంగము. ప్లస్ దాంతోపాటు ఈ అమెరికా రాజ్యాంగం అనేది చాలా తక్కువ కాలం రచించబడింది. అంటే ఓన్లీ 4 months 4 నెలల్లోనే ఈ మొత్తం రాజ్యాంగం అనేది రచించబడింది. ఇది ఏమి అంటే అమెరికా రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతి చిన్న రాజ్యాంగము, అలాగే అతి తక్కువ కాలంలో రచించబడిన రాజ్యాంగము. సో అమెరికా రాజ్యాంగం గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇలాగా
రకరకాల దేశాలవి రాజ్యాంగాలు అనేది రూపొందాయి. కానీ ప్రపంచంలోకెల్లా అత్యధిక కాలము ఏ దేశం యొక్క రాజ్యాంగం తీసుకుంది అని అంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఇది వచ్చేసి 9 సంవత్సరాలు. ఆస్ట్రేలియా యొక్క రాజ్యాంగం రచించడానికి 9 సంవత్సరాల టైం తీసుకుంది. అదే అమెరికాకు వచ్చేసి ఓన్లీ 4 months. మన భారతదేశానికి వచ్చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. మరి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన సమయము. అమెరికాకు వచ్చేసి 4 నెలలు, ఆస్ట్రేలియాకు వచ్చేసి అత్యధికంగా 9 సంవత్సరాలు. సో ఫ్రెండ్స్, ఇది రాజ్యాంగం గురించి బ్రీఫ్గా. మరి అసలు ఈ రాజ్యాంగం అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఎవరు కనుక్కున్నారు, మొట్టమొదట ఎవరు ప్రస్తావించారు అని అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు, అరిస్టాటిల్ అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటగా ఈ రాజ్యాంగం అనే పదాన్ని ఎవరు వాడారు అంటే అరిస్టాటిల్. మరి ఈ అరిస్టాటిల్ ఎవరు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రాజనీతి శాస్త్ర పితామహుడు. రాజనీతి శాస్త్ర పితామహుడు ఈ అరిస్టాటిల్. అలాగే పౌరశాస్త్ర పితామహుడు కూడా. పౌరశాస్త్ర పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు, ఇలా సకల శాస్త్రాలకు పితామహుడిగా ఉన్న ఈ అరిస్టాటిల్ మనకందరికీ సుపరిచితుడే. మరి ఈ అరిస్టాటిల్ ఎక్కడ రాజ్యాంగం అనే పదాన్ని ఉపయోగించాడు అని అంటే ఇతడు రచించిన పాలిటిక్స్ అనే గ్రంథం, పాలిటిక్స్ అనే గ్రంథంలో ఇతడు రాజ్యాంగం గురించి రచించాడు. మరి ఈ అరిస్టాటిల్ రచించిన ముఖ్యమైన గ్రంథాలు ఏమిటి? ఒకటి పాలిటిక్స్ అని చెప్పుకున్నాం. ఈ పాలిటిక్స్ అనే గ్రంథంలో రాజ్యాంగం గురించి ప్రస్తావించాడు. అలాగే అరిస్టాటిల్ యొక్క ముఖ్యమైన గ్రంథాలు, ఇది కూడా మీకు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంది. ప్లస్ పాలిటీలో కూడా అరిస్టాటిల్ యొక్క ముఖ్యమైన గ్రంథాలు అనేది మీకు ఎంసీక్యూలో అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అతని యొక్క ముఖ్యమైన గ్రంథాలు ఏమిటో అనేది మనం ఇప్పుడు చూద్దాము. మొదటిది వచ్చేసి డి ఏరియా, రెండవది వచ్చేసి పర్వత నులియా, మూడవది వచ్చేసి ఎథిక్స్, నాలుగవది వచ్చేసి పాలిటిక్స్. ఫస్ట్ది వచ్చేసి డి ఏరియా, రెండవది వచ్చేసి పర్వత నులియా, థర్డ్ది వచ్చేసి ఎథిక్స్, ఫోర్త్ది వచ్చేసి పాలిటిక్స్. ఈ 4 అరిస్టాటిల్ యొక్క ప్రముఖ గ్రంథాలు, అంటే అతను రచించిన ప్రముఖ గ్రంథాలు. ఈ 4వ గ్రంథమైన పాలిటిక్స్లో రాజ్యాంగం అనే పదము ప్రస్తావించబడింది. సో అలాగే అరిస్టాటిల్ యొక్క ముఖ్య శిష్యుడు, ప్రియ శిష్యుడు ఎవరు అని అంటే అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ మీకు అందరికీ తెలిసిన వాడే, ప్రపంచాన్ని జయించిన మహానీయుడు అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ ఎవరి శిష్యుడు అంటే ఈ అరిస్టాటిల్ యొక్క శిష్యుడు. సో అలాగే ఈ అలెగ్జాండర్ యొక్క శిష్యుడు ఎవరు అంటే సెల్యులస్ నికోటర్. ఇవి కూడా మీకు ఎక్కడైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. సెల్యులస్ నికోటర్, సెల్యులస్ నికోటర్. ఫస్ట్ ఏమి అరిస్టాటిల్, అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్, అలెగ్జాండర్ యొక్క శిష్యుడు సెల్యులస్ నికోటర్. మరి అరిస్టాటిల్ యొక్క శిష్యుడి పేరు చెప్పుకున్నాం కానీ అతని యొక్క గురువు ఎవరు అనేది చెప్పుకోలేదు. మరి అరిస్టాటిల్ యొక్క గురువు ఎవరంటే ప్లాటే. ప్లాటే, అరిస్టాటిల్ యొక్క గురువు పేరు ప్లాటే. మరి ఈ ప్లాటేకి గురువు ఎవరు అని అంటే సుక్రేటెస్, సుక్రేటిస్. ఇది కూడా మీరు పేరు వినింటారు అనుకుంటున్నాను. ప్లాటే యొక్క గురువు సుక్రేటిస్.
ఈ సుక్రటీస్ యొక్క గురువు ఎవరంటే ఇది కూడా ఉంది, అస్సానేతు. ఈమె వచ్చేసి లేడీ, మహిళ. ఈ సోక్రటీస్ యొక్క గురువు అసానేతు. సో ఫ్రెండ్స్, ఇది కూడా మీకు ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగే అవకాశం మ్యాక్సిమం అయితే అడగడు, బట్ మీరు తెలుసుకోవాలనే విషయంతో చెప్తున్నాను. అరిస్టాటిల్ యొక్క గురువు ఎవరంటే ప్లాటే యొక్క గురువు సోక్రటీస్ యొక్క గురువు అసాసేతు. అలాగే అరిస్టాటిల్ యొక్క శిష్యుడు ఎవరంటే అలెగ్జాండర్ యొక్క శిష్యుడు సెల్యులస్ నికోటస్. సో ఫ్రెండ్స్, ఇది అరిస్టాటిల్ గురించి. సో మరి మన భారత రాజ్యాంగాన్ని 2 రకాలుగా విభజించారు. మరి ఆ 2 రకాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాము. మొదటిది వచ్చేసి ఆవిర్భావం, అలాగే రెండోది వచ్చేసి లక్షణం. అంటే భారత రాజ్యాంగాన్ని ఆవిర్భావము, లక్షణం అనే ఈ 2 ఆధారాలను చేసుకొని 2 రకాలుగా విభజించారు. మరి ఈ ఆవిర్భావం ఏమిటి, ఈ లక్షణం అనేది ఏమిటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఆవిర్భావంలో వచ్చేసి మరి 5 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆవిర్భావంలో 5 రకాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొదటిది వచ్చేసి పరిణామాత్మకం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, బ్రిటన్ యొక్క రాజ్యాంగము పరిణామాత్మకం అని. పరిణామాత్మకం అంటే ఏమిటి? రాజ్యాంగాన్ని రచించడానికి ఎక్కువ సమయం తీసుకోబడటం. సో పరిణామాత్మకం అంటే రాజ్యాంగాన్ని రచించడానికి ఎక్కువ సమయం తీసుకోబడటం. దీనికి వచ్చేసి ఉదాహరణ బ్రిటన్ రాజ్యాంగం. సో పరిణామాత్మకం మొదటిది. రెండవది వచ్చేసి ప్రసాదిత అంటే ఏదైనా ఒక దేశము వేరే పరాయి దేశ పాలనలో ఉండి విముక్తి పొందిన తర్వాత ఆ పరాయి దేశం యొక్క రాజ్యాంగాన్ని ఇది గ్రహిస్తే దానిని ప్రసాదిత రాజ్యాంగం అంటారు. ఫర్ సపోజ్ స్వీడన్ ఉంది. ఈ స్వీడన్ అనేది వేరే దేశం యొక్క రాజ్యాంగాన్ని, అంటే ఎవరిది, బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని ఇది గ్రహించింది. అంటే అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు ఈ స్వీడన్ రాజ్యాన్ని పరిపాలించి వాళ్ళకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత కూడా ఈ బ్రిటిష్ యొక్క రాజ్యాంగాన్ని ఈ స్వీడన్ రాజ్యాంగంగా ఆమోదించింది. సో ఇలాంటి రాజ్యాంగాన్ని ప్రసాదిత రాజ్యాంగం అని అంటారు. మూడోది వచ్చేసి ఆమోదిత రాజ్యాంగం. మరి ఈ ఆమోదిత రాజ్యాంగం అంటే ఏమిటి అని అంటే, ఈ ఆమోదిత రాజ్యాంగంలో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారము తమ సొంత ఆలోచనలతో ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవటాన్ని ఆమోదిత రాజ్యాంగం అని అంటారు. మరి ఈ ఆమోదిత రాజ్యాంగానికి ఉదాహరణ వచ్చేసి మన భారత రాజ్యాంగము ఈ ఆమోదిత రాజ్యాంగానికి నిలువెత్తు నిదర్శనం. అంతే కదా ఫ్రెండ్స్, మన భారత రాజ్యాంగంలో అనేక మంది మేధావులు దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘ పోరాటము, కఠోర శ్రమ చేసి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆమోదిత రాజ్యాంగానికి వచ్చేసి మన భారతదేశము ఉదాహరణ. సో మూడింటి గురించి చెప్పుకున్నాము. మరి నాలుగవది వచ్చేసి విప్లవాత్మక రాజ్యాంగము. నాలుగో రాజ్యాంగం వచ్చేసి విప్లవాత్మక అంటే అనేక సుదీర్ఘ పోరాటాల ద్వారా
ఏర్పరచుకున్న రాజ్యాంగం అని. అంటే ఈ విప్లవాత్మక రాజ్యాంగానికి వచ్చేసి ఉదాహరణ అమెరికా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అమెరికా విప్లవాత్మక రాజ్యాంగానికి ఉదాహరణ. అలాగే 5వ రాజ్యాంగం వచ్చేసి స్వమిశ్రమం. ఈ రాజ్యాంగానికి వచ్చేసి ఉదాహరణ ఆస్ట్రేలియా. సో ఇలా మొత్తం 5 రకాల రాజ్యాంగాలను మనం విభజించారు. సో మొదటిది వచ్చేసి పరిణామాత్మక, రెండవది వచ్చేసి ప్రసాదిత, మూడవది వచ్చేసి ఆమోదిత, నాలుగవది వచ్చేసి విప్లవాత్మక, ఐదవది వచ్చేసి స్వమిశ్రమ. సో ఇలాగ మొత్తం 5 రకాలుగా విభజించారు. మరి లక్షణాలు అని చెప్పుకున్నాం కదా, లక్షణాలు కూడా 5 లక్షణాలు ఉన్నాయి. ఆ 5 లక్షణాలు ఏదో మనం ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ మొత్తం బేసిక్స్ ఫ్రెండ్స్. ఇవైతే మ్యాక్సిమం ఎగ్జామ్లో అడగరు, బట్ మీరు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో అందుకే మొదటే చెప్పాలి, ఇది ఇంట్రడక్షన్ క్లాస్ అని. సో లక్షణాలు వచ్చేసి 5 ఉన్నాయి. అవి ఏమిటి అంటే లిఖిత, రెండో వచ్చేసి అలిఖిత, మూడు వచ్చేసి దృఢ, నాలుగో వచ్చేసి అదృఢ రాజ్యాంగం, ఐదు వచ్చేసి దృఢ అదృఢ, రెండు కలిసి ఉంటాయి, దృఢ అండ్ అదృఢ. సో లక్షణాలను బట్టి రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అని, అలిఖిత రాజ్యాంగం అని, దృఢ రాజ్యాంగము అని, అదృఢ రాజ్యాంగం అని, అలాగే దృఢ అదృఢ సమ్మేళన రాజ్యాంగము. సో ఇలా 5 రకాలుగా విభజించారు. మరి లిఖిత రాజ్యాంగం అంటే మనం చెప్పుకున్నాము, లిఖిత పూర్వకంగా అంటే రాయడము, చేత్తో రాయడాన్ని లిఖిత పూర్వకం అంటారు. సో అలా రచించబడిన రాజ్యాంగాన్ని లిఖిత పూర్వక రాజ్యాంగం అని అంటారు. ఈ లిఖిత పూర్వక రాజ్యాంగానికి ఉదాహరణ ఏమని చెప్పుకోవచ్చు, అమెరికా చెప్పుకోవచ్చు. అలాగే మన భారత్ కూడా లిఖిత రాజ్యాంగమే, బట్ ఈ భారత్ని మనం వేరే ఎగ్జాంపుల్లో యూజ్ చేస్తాము. సో అందుకే లిఖిత రాజ్యాంగానికి వచ్చేసి అమెరికా ఉదాహరణ, ఆ లిఖిత రాజ్యాంగానికి వచ్చేసి బ్రిటన్. అలాగే దృఢ రాజ్యాంగానికి వచ్చేసి కూడా అమెరికా అని చెప్పుకోవచ్చు. అమెరికా దృఢ రాజ్యాంగం ఫ్రెండ్స్. ఇందులో ఏదైనా శాసనాలు చేయాలంటే ప్రత్యేక మెజారిటీ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ అమెరికా రాజ్యాంగంలో శాసనాలు అనేది సాధారణ మెజారిటీతో రూపొందవు, ఖచ్చితంగా ప్రత్యేక మెజారిటీ అనేది అవసరం అవుతుంది. అలాగే అదృఢ రాజ్యాంగానికి బ్రిటన్నే ఉదాహరణ తీసుకోవచ్చు. ఇందులో ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు ఏమైనా శాసనాలు చేయాలంటే. మరి ఈ దృఢ అదృఢ సమ్మేళనం అంటే ఏమిటి అంటే మన భారతదేశాన్ని ఉదాహరణగా చెప్పచ్చు. మన భారతదేశంలో కొన్ని శాసనాలు సాధారణ మెజారిటీతో చేయొచ్చు, మరికొన్ని శాసనాలు ప్రత్యేక మెజారిటీతో చేయొచ్చు. సో అలా మొత్తం రాజ్యాంగంలో లక్షణాలు 5 రకాలుగా ఉన్నాయి. సో స్వభావాన్ని బట్టి 5 రకాలు, లక్షణాలను బట్టి 5 రకాలుగా మన రాజ్యాంగాన్ని విభజించారు. సో ఇదంతా మొత్తం బ్రీఫ్గా మన రాజ్యాంగం యొక్క చరిత్ర, అలాగే మన రాజ్యాంగం ఏర్పడడానికి గల కారణాలు మొత్తం ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి మన భారత రాజ్యాంగము ఎప్పటి నుండి ఏర్పడింది అంటే ఎప్పటి నుండి మొదలైంది, ఈ భారత రాజ్యాంగం యొక్క చరిత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని చెప్పుకోవాల్సి వస్తే 1600 సంవత్సరం డిసెంబర్ 31 నుండి మన భారత రాజ్యాంగ చరిత్ర మొదలైంది అని చెప్పుకోవచ్చు. 1600 డిసెంబర్ 31. అదేంటి మనకి స్వాతంత్రం వచ్చింది 1947 మనకి. అలాగే రాజ్యాంగం వచ్చినది 1950 జనవరి 26. మరి స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగం ఏర్పడుతుంది, కానీ అసలు స్వాతంత్రం రాకముందు 1600 సంవత్సరంలో మన రాజ్యాంగం యొక్క చరిత్ర ప్రారంభం అవడం ఏమిటి అని అంటే
నేను ఏమన్నాను, భారత రాజ్యాంగ చరిత్ర అంటే మన స్వాతంత్రం రాక పూర్వం కూడా భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది. అది ఏ రాజ్యాంగము? బ్రిటిష్ వారి రాజ్యాంగము. మరి ఆ బ్రిటిష్ వారి రాజ్యాంగం యొక్క చరిత్ర ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మరి ఆ బ్రిటిష్ వాళ్ళు ఎలా మొదట మన భారతదేశంలోకి వచ్చారు అని అంటే, మొట్టమొదటగా 18 మంది వర్తకులు, కొన్ని పుస్తకాలలో అయితే 8 మంది అని ఉంది వర్తకులు, కానీ వాస్తవానికి 18 మంది వర్తకులు, 18 మెంబర్స్. వీళ్ళు ఇంగ్లాండ్ దేశం నుంచి వస్తారు. ఈ 18 మంది వర్తకులు ఇంగ్లాండ్ దేశం నుంచి అక్కడి రాణి అయిన క్వీన్ ఎలిజబెత్ వన్ రాణి యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళు మన భారతదేశంలోకి 1607వ సంవత్సరంలో వర్తక వ్యాపారాని కోసం అని 18 మంది వర్తకులు వస్తారు. మరి అలా వచ్చిన ఆ 18 మంది వర్తకులు ఏ కంపెనీకి చెందినవారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినవారు. మరి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1600 సంవత్సరం డిసెంబర్ 31నే ఏర్పాటు చేయబడింది. అప్పుడు ఏర్పాటు చేయబడిన ఆ ప్రభుత్వము 1857వ సంవత్సరము నవంబర్ 1 వరకు ఇది పరిపాలన అనేది మన భారతదేశంలో జరిగింది. అంటే దాదాపు 1600 నుంచి 1857 అంటే మనకి సిపాయిల తిరుగుబాటు అని 1850లో జరిగింది. సో అప్పటి వరకు మన భారతదేశము ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద పరిపాలన జరిగింది. మరి మొత్తము ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తము మన రాజ్యాంగం యొక్క కాలాన్ని 6 భాగాలుగా విభజించారు. మొదటి కాలం వచ్చేసి 1600 నుంచి 1757 వరకు, రెండవది వచ్చేసి 1757 నుంచి 1858 వరకు, మూడవది వచ్చేసి 1858 నుంచి 1909 వరకు, అలాగే నాలుగవ కాలం వచ్చేసి 1909 నుంచి 1935 వరకు, అలాగే ఐదవ కాలం వచ్చేసి 1935 నుంచి 1947 వరకు, ఆరవది వచ్చేసి 1947 నుంచి అంటిల్ ప్రజెంట్ ఈ రోజు వరకు. సో ఇలా మొత్తము భారత రాజ్యాంగం యొక్క చరిత్రను 6 భాగాలుగా విభజించారు. కానీ డిడి బసు, దుర్గాబాయ్ దేశ్ బసు అనే డిడి బసు, సో ఈ డిడి బసు అనే వ్యక్తి యొక్క అభిప్రాయ ప్రకారము ఏమిటి అనంటే, ఈ భారత రాజ్యాంగం యొక్క చరిత్ర 1858వ సంవత్సరము అలహాబాద్ ఒప్పందం జరిగినప్పటి నుండి ఏర్పడింది అని ఈ డిడి బసు అభిప్రాయం. మరి ఈ అలహాబాద్ ఒప్పందం ఎక్కడ అంటే గుజరాత్లోని అలహాబాద్ అనే ప్రాంతంలో జరిగింది. అందువల్ల దీనికి అలహాబాద్ ఒప్పందం అనేది వచ్చింది. ఇది 1858లో జరిగింది. సో దీని ప్రకారము డిడి బసు యొక్క అభిప్రాయం 1858 నుంచి రాజ్యాంగం యొక్క, మన భారత రాజ్యాంగం యొక్క చరిత్ర ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. సో మనం మొత్తం భారత రాజ్యాంగం యొక్క చరిత్ర 6 దశలుగా విభజించబడిందని చెప్పుకున్నాం కదా. సో ఆ 6 దశలు ఏంటివి అనేది మనం సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్.